అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మీదేవి వ్రతానికి నైవేద్యం బెల్లం పరమాన్నం అయితే చేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ చూడండి గ్లాస్తో పాలు అయితే తీసుకున్నాను. అదేవిధంగా 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను అయితే బాగా మరిగించుకోవాలి. చూడండి, లోపల మనం 1 గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను. చూడండి, చిన్న గ్లాస్తో అయితే రైస్ తీసుకోవాలి. రైస్ని అయితే ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కుని వాటర్ని కూడా తీసేసి బియ్యాన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాము. చూడండి, పాలు మరుగుతున్నాయి లేదో చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాలు అయితే మరుగుతున్నాయి. లో ఫ్లేమ్లోనే మనం ఈ పరమాన్నాన్ని చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం బియ్యాన్ని అయితే వేసుకుందాము. అలాగే చాలామందికి పరమాన్నం చేసేటప్పుడు బెల్లం వేసినప్పుడు పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను టిప్ కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు బియ్యం అయితే మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం ఉడికించుకుందాము. చూడండి, బియ్యాన్ని అయితే వేసాను. అలాగే ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేసేయండి. చూడండి, ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, బాగా దగ్గర అవ్వాలి. అలాగే రైస్ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అలాగే పరమాన్నం అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేయటం వల్ల ఏంటంటే పాలన్నీ కూడా దగ్గరికి అయిపోతాయి, కానీ ఈ రైస్ అనేది అయితే బాగా ఉడకదు, పొద్దునగా ఉంటుంది. కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం బాగా అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను రైస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, చూడండి ఇంకాస్త అయితే ఉడికితే సరిపోతుంది. చూడండి, ఒక్క నిమిషం ఉడికించుకుంటే మనకి రైస్ అనేది అయితే ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మెత్తగా అయితే అయ్యింది. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని అయితే తీసుకున్నామో చూడండి, అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం అనేది అయితే బాగా కూరాలి. చూడండి, తురుముకొని బెల్లాన్ని అయితే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకోవాలి. అదేవిధంగా పాలు అనేవి విరగకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను కదండి. అదేంటంటే ఈ బెల్లం అనేది వేసేటప్పుడు స్టవ్ అనేది అయితే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే వేడికే మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్ అనేది అయితే మీరు ఎప్పుడైనా సరే బెల్లం పరమాన్నం చేసేటప్పుడు ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మీరు ఇక్కడ బెల్లం అనేది వేసినట్లయితే పాలు అనేవి విరిగిపోకుండా ఉంటుంది. అలాగే చాలా చాలా టేస్ట్గా అయితే వస్తుంది. అలాగే వేడికి ఏమవుద్దంటే బెల్లం అనేది అయితే ఈజీగా కరిగిపోతుంది. చూడండి, బెల్లం వేసినాక ఒక 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసాను. చూడండి, చూసారు కదండి, యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను. యాలకుల పౌడర్ వేయటం వల్ల మరింత టేస్ట్ అయితే వస్తుంది పరమాన్నం అనేది. చూడండి, బెల్లాన్ని అయితే మనం తురుముకుని వేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఆ వేడికి ఏమవుతుందంటే బెల్లం అనేది అయితే బాగా కరిగిపోతుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసి వేయటం వల్ల ఏంటంటే పాలు అనేవి విరగకుండా ఉంటాయి. టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మనకి వరలక్ష్మీదేవి వ్రతం స్పెషల్ బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.